స్తోత్రమేసయ ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? ప్రభు మిమ్మల్ని బలపరిచారా? ఎందుకంటే ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో దేవుని నుండే బలం పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంలో నుంచే మరి బలం పొందుకోవాలి. కనుక ప్రతి ఒక్కరూ ప్రతి ఉదయం ప్రార్థన చేసుకోండి. ప్రతి ఉదయం వాక్యాన్ని చదవండి. వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. తద్వారా దేవుడు మనల్ని మరి హెచ్చిస్తాడని మీకు తెలియచేస్తూ, బలపరుస్తాడని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనం. మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వం ఉన్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునిపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతాడు. అన్నీ విస్తరింపజేస్తాడట. పూర్వం ఉన్నట్టు నివాస స్థలం, మనల్ని నివాస స్థలంగా చేస్తానంటున్నాడు. నువ్వు ఎన్నో కోల్పోయి ఉండొచ్చు పాత సంవత్సరంలో. అయితే పూర్వం ఉన్నట్టు నీకు మరలా నివాస స్థలంగా చేయబోతున్నాడు నిన్ను. అలాగే మునిపటి కంటే అధికమైన మేలులు మరి దేవుడు మనకి కలుగజేయబోతున్నాడు అని వాగ్దానం చేస్తున్నాడు. కనుక ప్రతి ఒక్కరూ నీ పరిస్థితి ఏదైనాను సరే ధైర్యం తెచ్చుకో. వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. బలం పొందుకుంటూ ఆశీర్వాదాన్ని చూస్తావని నీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానంకే స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఈ రోడ్డు మార్గం వెళ్తూ ద్వారా అందరి జీవితాలు ఈ వాగ్దానం నెరవేర్చి మునుపటి కంటే ఈ ప్రజలందరినీ హెచ్చుగా మెండుగా ఆశీర్వదించమని, దీవించమని ప్రార్థిస్తున్నాను. అలాగే స్వస్థతలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభా, పాప క్షమాపణ దయచేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, నీ రక్షణ అనుభవంలోనికి ప్రతి ఒక్కరిని నడిపించి నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, అలాగే ప్రభువా, ఈ దినం ప్రభువా మా గ్రామాన్ని జ్ఞాపకం చేసుకోండి, మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి, మా రాష్ట్ర ప్రజలను జ్ఞాపకం చేసుకోండి. నాయకులు, మంత్రులు, అధికారులు అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. వారి పరిధిలో ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ, సంఘాలు, సేవకులు ఉన్నారు ప్రభు, విశ్వాసులు ఉన్నారు నా తండ్రి. నాయన ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి. ప్రతి ఒక్కరికి నీ ప్రొటెక్షన్ దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. చదువుకుంటున్న బిడ్డలు ఉన్నారు ప్రభు, తోడై ఉండండి ప్రభా. చదివించే కృపను తల్లిదండ్రులకు దయచేయండి. పిల్లలు వారు చదవడానికి జ్ఞాపక శక్తిని బిడ్డలకు దయచేయమని, ఎగ్జామ్స్లో తోడైండమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభా, ప్రయాణాల్లో రాకపోకల్లో సమస్తంలో మీరు తోడైండండి ప్రభా. నీకు వందనాలు. పారిశుద్ధ్య కార్మికులు మొదలుకొని ఉన్నతమైన అధికారుల వరకు నీ కాపుదల ప్రతి ఒక్కరికి దయచేయమని, ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే జరిపించుకునే బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతా మీ దయకిరీటం మంచమని, మీరే మహిమ పొందమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డలారా, ప్రభు మనందరితో మాట్లాడి మనల్ని బలపరిచారని నమ్ముతున్నాను. మీరు బలపరచబడ్డారని నమ్ముతున్నాను. అలాగే మీరు అనేక మందిని బలపరచండి. వీడియోని లైక్ చేయడం ద్వారా, షేర్ చేయడం ద్వారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా దేవుడు నిన్ను కుటుంబాన్ని మరి బహుగా దీవించును గాక. ఆమేన్.